ఉత్తరం చూద్దామండి. జీడిమెట్ల నుంచి శ్రీకాంత్ రాస్తున్నారు. శ్రావణ పూర్ణిమ నాడు ఉద్భవించిన హయగ్రీవుడు విష్ణు అవతారమా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దేవీ భాగవతంలో ఉన్న కథ ఇది. పూర్వం శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీ సమేతుడై వైకుంఠంలో హాయిగా ఉన్నాడు. అలాగ ఉన్న సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి చిరునవ్వుని చిందించాడు. ఆ చిరునవ్వు చూచి లక్ష్మీదేవి ఎందుకండి నవ్వుతున్నారు అంది. చెబుతారు అన్నాడు. ఆయన చెప్పలేదు. మనం కూడా అంతే కదా, ఇంట్లో ఇల్లాలు ఏమైనా అడిగితే చెబుతామా? చెబుతారు, పని లేదు అంటాం, చెప్పలేదు. దాంతో ఆవిడ కోపం వచ్చింది. చెబుతారా లేదా అంది. ఆయన చెప్పలేదు. కృష్ణావతారంలో మీరేవో చేసిన జ్ఞాపకం వచ్చి నవ్వుకుంటున్నారా అని అనుకోవడంతో ఆవిడ ఆగ్రహం రెట్టింపైంది. ఈ చిరునవ్వులు చిందించే శిరస్సు నేల తెగి పడిపోవుగాక అని అనేసింది. ఆనక నానికి కరుచుకుంది. కోపంలో కూడా ఇలా అనకూడదు. నా శ్లీలంకి ఈర్తయేదేత అంటుంది ధర్మం. అబద్ధం లేదా తొందరపాటుతో పరుషవాక్యం అనకూడదు. ఆ రోజులలో హయగ్రీవుడు అనే పేరుల ఒకనొక రాక్షసుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు, వరాలు పొందాడు. హయగ్రీవుడు అంటే గుర్రం తలగలవాడు అని అర్థం. అలాంటి వాడి చేతిలోనే నాకు చావు అనుకున్నాడు ఈ రాక్షస హయగ్రీవుడు. అలాంటి వరం పొందాడు. రాక్షస స్వభావంగా ఉత్పాతాలు చేస్తున్నాడు. దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు, ప్రార్థనలు చేశారు. ఎలాగైనా మీరే రక్షించాలి అన్నారు. విష్ణుమూర్తి ఆ రాక్షస హయగ్రీవుడితో యుద్ధం చేశాడు. 10,000 సంవత్సరాల పాటు యుద్ధం చేసి వాడు చావు లేదు కనుక అలసిపోయాడు. ఆ ధనుస్సు పైన శిరస్సు ఇలా వాల్చి యోగమాయ ఆవహించడంతో కాస్త కునుకు తీశాడు. విష్ణువు నిద్రలోంచి మేల్కోవాలి, వాడిని సంహరించాలి అనే తాపత్రయంతో దేవతలంతా కూడా ఇంద్రుడిని ముందుకు తోశారు. నీవే ఆ విష్ణువు లేపాలి అన్నారు. ఆ ఇంద్రుడు ముందుకు వచ్చాడు. తదింద్రధమృత్యజ్యం, ఆ ధనుస్సుకు ఉండేటటువంటి జియా అంటే అల్లెత్రాడును చిన్న తస్యేంద్రో వంబ్రి రూపేణ, వంబ్రి అనే పురుగు రూపంలో మారాడు. ఆ తాడును కొరికాడు. అప్పటిదాకా ఇలా నొక్కి పెట్టబడి ఉన్నటువంటి ఆ ధనుస్సు తాడు తెగిపోవడంతో ఇలా లేచింది. విష్ణువు గారి శిరస్సు ఎక్కడో పడిపోయింది. బ్రహ్మగారు ఇతర దేవతలంతా కూడా కలిసి ఈ విష్ణుదేవుడికి ఒక గుర్రం శిరస్సును తెచ్చి అతికించారు. అప్పుడు ఈ విష్ణువు కూడా హయగ్రీవుడు అయ్యాడు. అయిన రోజు ఈరోజు. ఆనక ఈ హయగ్రీవుడు ఆ రాక్షస హయగ్రీవుణ్ణి సంహరించాడు. అనంతమైన విజ్ఞానాన్ని, దేవీ సంబంధిత జ్ఞానాన్ని బ్రహ్మ విద్య అన్న రూపంతో మనకు అందించాడు కనుక ఆ స్వామిని హయగ్రీవ జయంతి అన్న రోజుతో ఈరోజు స్తోత్రం చెయ్యాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇది ఇందులో ఉండే కథ కనుక ఈరోజు మనం హయగ్రీవుడిని కూడా జ్ఞాపకం చేసుకుందాం.